హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోస్ లిటిల్ టాక్స్. దిస్ ఉషా. ఇంకా వన్ డేనే ఉంది కదా, 2024 అయిపోయి 2025 రావడానికి. ఈ వన్ డేలో మనం ఏం చేయలేం చాలా వరకు. కాకపోతే ఈ వన్ డేలో ఇంకా చాలా చేయొచ్చు. అదేంటంటే మనం క్వైట్గా కూర్చొని ఒక ఫ్యూ మినిట్స్ మన కోసం మనం స్పెండ్ చేసి అసలు ఈ 2024 మొత్తం ఏం చేసాం, ఇప్పటివరకు ఎలా ఉంది, సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా, ఏమైనా ఫేస్ చేసిన హర్డల్స్ ఉన్నాయా, అంత హ్యాపీగా ఉన్నామా, మన హెల్త్ ఎలా ఉంది, ఏంటి అనేసి అన్నీ ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచించుకునే టైం అయితే మనకుంది. అండ్ అలానే ఏమో ఈ 2025లో చిన్న చేంజ్ ఒకటి మనం చూస్తే బాగుంటుంది కదా, దానికోసం ఏమైనా చేద్దామా అనేసి ఆలోచించుకునే టైం కూడా మనకుంది. నైట్ టైం పార్టీ చేసుకుందాం, ఎక్కడ ఫ్రెండ్స్తో గ్యాదర్ అవుదాం, ఎలా చిల్ అవుదాం అనే దాంతోపాటు నెక్స్ట్ ఎలా స్పెండ్ చేద్దాం అనే ఒక చిన్న థాట్ చేసుకునే టైం కూడా మనకుంది. సో ప్లీజ్ జస్ట్ సిట్ ఫర్ 5 minutes అండ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇప్పటివరకు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం. అయితే న్యూ ఇయర్ వచ్చిందంటే దానికి వన్ డే ముందే ఎలాంటి డిజైన్ వేద్దాం, అందులో ఎలాంటి కలర్స్ ఫిల్ చేద్దాం, ఎలా దాన్ని ముగ్గేద్దాం అనేసి ముందే ఆలోచించుకుంటాం కదా. ఆ ముగ్గు కొంచెం బాగా వచ్చిందంటేనే అసలు ఆ డే అంతా నేనైతే ఆ ముగ్గునే చూస్తూ కూర్చునేదాన్ని. ఎవరైనా దాన్ని తొక్కినా, కొంచెం దాన్ని చెడిపేసినా కూడా అస్సలు ఊరుకునేదాన్ని కాదు. అంటే చూసారా, మనకు ముగ్గు కొంచెం బాగుందంటేనే మనం ఎంత హార్ట్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా. అండ్ ముగ్గు కోసమే మనం ముందు నైట్ అంత ప్రిపరేషన్ చేస్తే మన లైఫ్ అబ్బా ఇన్ని డేస్ ఎలానో అయిపోయింది. సో ఇకనైనా మనం ఏదైనా చేంజ్ చేద్దాం. మన మాటల్లో, మన చేతుల్లో, మన బిహేవియర్లో, ప్రతి దాంట్లో మనం ఒక చిన్న చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. నేనైతే నా లైఫ్ ఎంత బోరింగ్గా రన్ అవుతుందంటే చెప్పలేనబ్బా, అసలు నాకే చిరాకేసింది నన్ను చూస్తే. సో ఇయర్ ఒక చేంజ్ చూడాలనుకుంటున్నా. నా 2024 వరకు లిటరల్లీ నేను చాలా తక్కువ నా గురించి నేను ఆలోచించుకోవడం, ఇలాగ ఒక ఇయర్ని ఇలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకోవడం నేను ఎప్పుడూ చేయలేదు. ఎవ్రీ ఇయర్ ఏదో రెజల్యూషన్ అనేది ఒక పేపర్లోనో డైరీలోనో రాసేసుకొని పక్కన పెట్టుకుని అందులో ఏయో కొన్ని రోజుల వరకు చేసి తర్వాత వదిలేసి ఇలా చేసేదాన్ని. కాకపోతే నాకే తెలీదు, నా లైఫ్లో ఈ 2025 అనేది కొంచెం పాజిటివ్గా నేను స్టార్ట్ చేస్తున్నా. దానికోసం ఎన్నెన్నో ఆలోచిస్తున్నా. సో అందులో భాగంగా నేను ఈ 2024 ఎలా గడిచిందో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మీరు కూడా ఒక చిన్న రివైండ్ వేసుకోండి. ఇంకా 2023 విషయానికి వస్తే నా లైఫ్లో నేను బెస్ట్ ఇయర్ అని చెప్తాను. ఒక జాబ్లో సెట్ అయ్యా, అండ్ కొత్త ఫ్రెండ్స్, కొత్త అట్మాస్ఫియర్, ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలనుకున్న నేను ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉన్నా. అండ్ సెల్ఫ్గా కూడా పెద్దగా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, నా పనులు నేనే చేసుకునేదాన్ని. అండ్ నేను అసలు ట్రావెలింగ్ అంటే ఇష్టమో, నాకు వెళ్ళాలి అనుకున్నానే తప్ప లైఫ్లో ఎప్పుడు వెళ్తా అనుకోలేదు కొన్ని ప్లేసెస్కి. డైరెక్ట్ నా ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా, కాశ్మీర్ వెళ్ళా. అండ్ కాశ్మీర్కి వెళ్ళా, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. కాశ్మీర్ని కొత్త ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేసిన, ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ అప్పుడు. అండ్ నెక్స్ట్ నేను తాజ్మహల్ చూసా. యూపీ వెళ్ళినాం. అసలు యూపీలో 20 days ఉన్నాం మేము. అంటే వర్క్ మీదనే వెళ్ళాం, ఆన్ డ్యూటీనే. కాకపోతే కొత్త ఎక్స్పీరియన్స్ అది కూడా నాకు. అంటే అవుట్ ఆఫ్ ద స్టేట్ 20 days ఉండడం అండ్ తాజ్మహల్ చూడడం కూడా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. లాంగ్ ట్రైన్ జర్నీ, అది కూడా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నా ఈ 2024 ఎలా గడిచిందో ఒక చిన్న రివైండ్ చేసుకుందాం. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఒక 5 minutes అయినా కూర్చొని మీ 2024 ఎలా గడిచింది అండ్ 2025 ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి, సరేనా. నా 2024లో నేను చాలా ఫేస్ చేసా. హ్యాపీగా ఉన్న డేస్ కంటే బాధపడ్డ డేస్ ఉన్నాయి, ఏడ్చిన డేస్, ఏడిపించిన డేస్, హర్ట్ అయిన డేస్, హర్ట్ చేసిన డేస్, అండ్ నేను ఇంతేనా, నా లైఫ్ ఇంతేనా అనుకున్న డేస్, నాకంటూ ఒక స్టెబిలిటీ లేదన్న డేస్ చాలా చూసా. ఎంత వర్స్ట్ చూసానో అంత పాజిటివ్ కూడా చూసా. మంచి ఒక లైఫ్లో ఒక యూటర్న్ తీసుకున్నా. అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు నచ్చిన పెయింటింగ్ నేర్చుకుంటున్నాను. అండ్ మోరోవర్ పాజిటివ్గా ఉండడం ఎలా, నెగిటివిటీని ఎలా దూరం చేసుకోవాలి, ఇవన్నీ నేను నేర్చుకుంటున్నా. ఎక్కువ ఆలోచించద్దబ్బా, నెగిటివ్ ఎక్కువ ఆలోచించద్దు, ఓవర్ థింకింగ్ చేయొద్దు, చాలా హెల్త్ ఖరాబ్ చేస్తాయి ఇవన్నీసి.
నాకు అర్థమైంది. సో ఎంత బాధ అనిపించినా వాటి నుండి మళ్ళీ బయటికి రావడానికి ట్రై చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఒక పాజిటివ్ లైఫ్ని చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఈ 2025 అనేది ఎంతో పాజిటివ్గా గడవాలి అనేసి దానికోసం ఏదో ఒక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నా. సో కొంచెం న్యూ హోప్, పాజిటివ్గా ఉండడం, ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరేమనుకున్నా, అసలు ఎవరు మనతో ఎలా కోపం తెప్పించేలా ఉన్నా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, ఇలాంటివన్నీ చేయాలని. అసలు నాకు న్యూ ఇయర్ అంటే నాకు ఆర్జీవి గారే గుర్తొస్తున్నారు. అలాంటి పిచ్చికి ఎడిక్ట్ అయ్యా తెలుసా. ఇన్ని ఇయర్స్ నేను ఏదో ఎలాంటి ముగ్గులు వేద్దాం, ఏం చేద్దామని ఆలోచించే కానీ నా లైఫ్ని ఎలాంటి కలర్ఫుల్ రంగోలీగా చేంజ్ చేసుకుందామని ఆలోచించలేదు. బట్ ఈ ఇయర్ అలా లేదు. నాకే నాలో కొత్తగా ఉషాన్ని చూస్తున్నా. నాకు చాలా బాగుంది. అండ్ 2025లో విజన్ బోర్డ్ నేను తయారు చేసుకున్నా. బట్ అవి నా మెయిన్ గోల్స్. బట్ అవి రీచ్ అవ్వాలంటే ఇంకొన్ని చేయాలి కదా. సో నా డైలీ రొటీన్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. అవి ముందు ముందు వీడియోలో చెప్తాను నీకు. అండ్ ఈ వీడియో రెస్పాన్స్ పెట్టి ఆ వీడియోస్ నేను చేస్తాను. అండ్ మీరు కూడా ఒక 5 minutes కూర్చోండి, మీ లైఫ్ని ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఈ 2024 వరకు ఇలానే రొటీన్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ చేంజ్ చేసుకోండి. ఒక మంచి రొటీన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే దాన్ని ఇంకా కీప్ ఆన్ మెయింటైన్ చేయండి. అండ్ ఇది నా చిన్న సజెషన్ మాత్రమే. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను మాత్రం ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మనం కనెక్టెడ్గా ఉండొచ్చు.